స్వరాజ్యం నా జన్మ హక్కు అని గర్జించిన వీరుడు బాలగంగాధర్ తిలక్. 10 ఏళ్ల వయసున్నప్పుడే తిలక్ లో జాతీయతా భావాలు పురివిప్పాయి. బాగా డబ్బు సంపాదించే అవకాశమున్నా న్యాయవాద వృత్తితో సంతృప్తి పడలేదు తిలక్. భారతదేశంపై పరాయి పాలకుల పెత్తనాన్ని సహించలేకపోయాడు. అప్పటికే స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది. దీంతో తన ఆశయ సాధనకు 1890లో కాంగ్రెస్ లో చేరాడు తిలక్. అయితే మితవాద కాంగ్రెస్ రాజకీయాలు ఆయనకు సంతృప్తినివ్వలేదు. పోరాటం ద్వారానే స్వరాజ్యం సాధ్యమని నమ్మాడు. ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు తిలక్. గణపతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించే పనిని ప్రారంభించాడు. ఇది మంచి ఫలితాలనిచ్చింది. దీంతో మరాఠా వీరుడు శివాజీ ఉత్సవాలకు ప్రజలను సమీకరించడం మొదలెట్టారు. చిత్తరంజన్ దాస్ బెంగాల్ ప్రాంతంలో స్వాతంత్ర సమరానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నాయకుడు. వృత్తిరీత్యా న్యాయవాది. బెంగాల్లో బ్రిటిష్ దుస్తుల బహిష్కరణ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. స్వదేశీ ఖాదీ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లాడు. ప్రజలను జాతీయోద్యమం వైపు మళ్లించడానికి మోతీలాల్ నెహ్రూతో కలిసి స్వరాజ్ పార్టీని స్థాపించాడు. కోల్కతా కార్పొరేషన్ గా ఏర్పడ్డాక మొదటి మేయర్ గా పనిచేసింది చిత్తరంజన్ దాసే. కాంగ్రెస్ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. గయాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి పాత్రికేయ వృత్తిని ఆయుధంగా మలుచుకున్నారు చిత్తరంజన్. ఫార్వర్డ్ పేరుతో పత్రికను స్థాపించారు. ఆంగ్ల పాలకులపై నిప్పులు చెరుగుతూ రాసేవారు. చిత్తరంజన్ జీవితాంతం అనారోగ్యంతో బాధపడ్డ మొక్కవోని దీక్షతో బ్రిటిష్ వారిపై పోరాటం జరిపారు. పాయలు పాయలుగా సాగుతున్న జాతీయోద్యమాన్ని ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత నిస్సందేహంగా మహాత్ముడిదే. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించారు. మహాత్ముడి హయాంలో జాతీయోద్యమం పతాక స్థాయికి వెళ్లింది. కాంగ్రెస్ సందేశాలు దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం చేరాయి. ప్రజలు పెద్ద ఎత్తున జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. అహింసాయుత పద్ధతుల్లో తుపాకులు ధరించిన బ్రిటిష్ వారిపై పోరాటం జరిపారు. స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్ ది డిఫరెంట్ రూట్. 2 సార్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. అయినా కాంగ్రెస్ లో ఇమ్మడలేకపోయారు. అనేక అంశాల్లో గాంధీతో విభేదించారు. అహింసావాదంతో దేశానికి స్వాతంత్ర్యం రాదని గట్టిగా నమ్మారు. పోరుబాట ఒక్కటే పరిష్కారమని విశ్వసించారు. తన అభిప్రాయాలకు అనుగుణంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఆంగ్లేయులపై పోరాటానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక కూటమి ఏర్పాటు చేయాలన్నది సుభాష్ చంద్రబోస్ ఆలోచన. ఇందులో భాగంగా అప్పటి సోవియట్ యూనియన్, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించారు బోస్. అయితే బోస్ మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. సబ్సే ప్యారా దేశ్ హమారా హై, హిందుస్తానీ నామ్ హమారా హై, సబ్సే ప్యారా. భగత్ సింగ్ పేరు వినగానే ఉరికంబం గుర్తుకు వస్తుంది. ఓ మహత్తర ఆశయ సాధన కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన త్యాగం గుర్తుకు వస్తుంది.
ఒక వీరుడి మరణం గుర్తుకు వస్తుంది. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం గుర్తుకొస్తుంది. భారతదేశంలోని తొలి మార్క్సిస్ట్ లో భగత్ సింగ్ ఒకరు. ఆయన ఉద్యమకారుడే కాదు, గొప్ప చదువరి కూడా. క్షణికావేశంలో విప్లవకారుడిగా మారలేదు భగత్ సింగ్. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రానికి సంబంధించిన అనేక పుస్తకాలను ఆయన చదివాడు. మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పటి భారతదేశ పరిస్థితులకు అన్వయించుకున్నాడు. పోరుబాట పట్టాడు. 1931 మార్చ్ 23న లాహోర్ జైల్లో ఉరికంబానికి వేలాడాడు భగత్ సింగ్. భగత్ సింగ్ షహీద్ గా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య సమరంలో ఒక మహోజ్వల శక్తి. నేను సైతం అంటూ జాతీయోద్యమానికి ఓ సమిధ అందించిన తెలుగు తేజం. మన్నెం వీరుడు అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. తనకున్న పరిమితి వనరులతోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు. దుర్భరంగా మారిన గిరిజనుల జీవితం చూసి ఇక తుపాకీ పట్టక తప్పదని డిసైడ్ అయ్యాడు. మన్నెం వీరులతో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బ్రిటిష్ వారిపై యుద్ధభేరి మోగించాడు. ఆ పోరాటంలో చివరకు ప్రాణాలనే అర్పించాడు. వీరే కాదు, విదేశీ చెర నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఎందరో వీరులు కృషి చేశారు, పోరాటాలు జరిపారు, త్యాగాలు చేశారు. వీళ్లందరికీ ఇవే మా నివాళులు.